నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే బొజ్జ ఐశ్వర్య పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెను దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా జనసేన వీర మహిళలంతా కూడా ఆ ఇంటి వద్ద నిరసన, తమ శాంతియుత నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సార్ నమస్తే అండి. తరచూ కూడా సోషల్ మీడియాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా? ఏదైతే బొజ్జ ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఆవిడ యూజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయనకు సంబంధించే కాదు, సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చిన్న అంటే కొద్దిపాటి టైంలోనే సెలబ్రిటీలు అయిపోవాలనో లేదంటే మరే ఇతర కారణాలు వెనకుండి ఎవరు నడిపిస్తున్నారో ఇటువంటి వీడియోలు చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. నేను ఈ సందర్భంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పేరు అడ్డు పెట్టుకుని రాత్రికి రాత్రే రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ సంపాదించాలని కోరుకుంటూ ఉన్నారో, నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళు అందరూ కూడా చాలా పేరు సంపాదించుకున్నారు. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదే అట్ సేమ్ టైము సర్వనాశనం అయిపోయారు వాళ్ళందరూ కూడా. మీ ఉదాహరణ కావాలంటే కొంతమంది పేర్లు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, వ్యూస్ ఎక్కువ రావటం, వేవర్స్ పెరగటం. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే పేరు మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా వేవర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఈ దేశంలో అంత క్రేజ్ ఉంది. దాన్ని కొంతమంది వాడుకోవటం, ఆయన ద్వారా కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయటం. కాకపోతే వారందరికీ కూడా ఈ సందర్భంగా ఏదో చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మరి ఆయనకు ఉన్నటువంటి పవర్ ఏటో మరి నాకు తెలియదు, కానీ ఆయన జోలికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సర్వనాశనం అయిపోయారు. దానికి కోకొల్లలు అనేటువంటి ఉదాహరణలు చెప్పగలను. కాబట్టి దయించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ఎవరైతే బొజ్జ ఐశ్వర్య గారు ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి దారుణంగా ఒక స్త్రీ మాట్లాడవలసిన మాటలు కాకుండా చాలా దారుణంగా ఆవిడ అంటుంది, ఇందులో ఇజ్రాయల్ ఉన్నారంటుంది, ఏదో మహిళలను కించపరిచి మాట్లాడుతూ ఉంది. వారు కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న వారిని ఏమనాలో మీ మీడియా ద్వారానే వారిని మీరు ఒకసారి ప్రశ్నించండి. అలాగే ఈరోజు నిన్న రాత్రి 8 గంటల సమయంలో మరి మా వాళ్ళు అందరూ ఇక్కడ రావటం జరిగింది. వచ్చి ఎక్కడ ఆవిడ గేట్ టచ్ చేయటం కానీ, వారి ఇంట్లో వాళ్ళని కానీ ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ ఏమీ చేయకుండా కేవలం ఈరోజు పార్టీ అధిష్టానం ఒక సూచన మేరకు రాత్రి మేము అందరం జిల్లా అధ్యక్షుడిగా నేను రావడం జరిగింది. మా వీరమహిళలు ఎక్కడ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆమె క్షమాపణలు చెప్తే కానీ ఇక్కడ నుంచి కదిలి వెళ్ళేదే లేదు, ఎన్ని రోజులైనా ఇక్కడ ఉంటామని చెప్పారు. అలాగే టౌన్ సిటీ అధ్యక్షులు రావడం జరిగింది, అలాగే కొడా చైర్మన్ రావడం జరిగింది, మా శాసనసభ్యులు అనేక మంది చేయడం జరిగింది, మా పార్లమెంట్ సభ్యులు జరిగింది, మా ఎమ్మెల్సీలు చేయడం జరిగింది. అయినా మేము తగ్గేదే లేదని మా వీరమహిళలు అందరూ ఇక్కడ కూర్చున్నారు. పార్టీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పార్టీ మెయిన్ కేంద్ర కార్యాలయం నుంచి ఇది ఒక ఫస్ట్ వారం కింద మీరు సడలింపు ఇవ్వండి. మరొకసారి ఇటువంటివి వస్తే మనం పునరాలోచిద్దాం అనేటువంటిది పార్టీ లైన్లో ఈరోజు మా వీరమహిళలు అందరూ కూడా పార్టీ గౌరవించి ఈరోజు బయటకు రావడం జరిగింది. మీ మీడియా ద్వారా, సుమన్ టీవీ ద్వారా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం, మీరు ముందు సోషల్ మీడియాలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మీరు ఏదైనా ఉంటే భావ వ్యక్తీకరణ చేయండి. భావ వ్యక్తీకరణ చేయడం తప్పు కాదు. అట్ సేమ్ టైం భావ వ్యక్తీకరణ జరిపే ముందు నోరు నొక్కడం కాదు, భావ వ్యక్తీకరణ జరుపుకోండి. ఎక్కడైనా సమాజంలో ఉన్నట్టు లోటుపాట్లు కానీ, ప్రభుత్వం చేసేటువంటి లోటుపాట్లు కానీ ఎత్తు చూపండి. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేయటమో, ఒక వ్యక్తి యొక్క హక్కుల్ని కాలరాచేటువంటి, ఒక వ్యక్తి యొక్క భావాల్ని, వారి యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించలేదనేటువంటిది కూడా తెలుసుకోవాలి. మీ యొక్క భావ వ్యక్తీకరణకు మీరు ఎంత పోరాడుతూ ఉన్నారో అట్ సేమ్ టైం ఎదటి వారి యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ఇది మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట, ఇంకొకసారి సోషల్ మీడియాలో ఇటువంటి నెగిటివ్ కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసు పూర్తి బాధ్యత వహించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే పోలీసు తప్పు చేసిన వారికి అండగా ఉండడానికి కాదు, తప్పును ప్రశ్నించే వారికి మరి అండగా ఉండాలి తప్పించి మరి తప్పుగా మాట్లాడే వారికి అండగా
ఉండవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ అంటే నిన్న ఏదైతే ఇక్కడ 8 గంటలకు వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు, కొద్దిసేపటికే ఆమె 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నుంచొని అక్కడి నుంచి ఒక రీల్ని పోస్ట్ చేశారు. తర్వాత పోలీసులు కూడా ఒక హామీ ఇచ్చారు, మరో రీల్ పోస్ట్ చేయకుండా చూస్తాము అనేసి వీళ్ళకి హామీ ఇచ్చారంటూ కూడా చెప్పారు ఉదయం. కానీ వీళ్ళు వెళ్ళిపోయే టైంకి మళ్ళీ ఇంకొక రీల్ని పోస్ట్ చేశారు. మీరు సంవత్సరం కాలమైనా ఇక్కడ వెయిట్ చేసినా సరే నేనైతే క్షమాపణ చెప్పను, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ కూడా సేమ్ అదే లాంగ్వేజ్ని యూజ్ చేశారు. సో ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మా వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలి, ఆ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని చెప్తా ఉన్నారు. దీని మీద పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూసేటువంటి ధోరణిలో ఉన్నాం. వేసి చూసే ఈరోజు నిజంగా ఆమె 1000 మంది వచ్చారని చెప్పారు. నిజంగా అప్పుడు 10 మంది ఇక్కడ కూర్చున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మా సమాచార సేకరణ ద్వారా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పదవి బాధ్యతలు చేపట్టడానికి, పార్టీలో చురుగ్గా పాల్గొనడానికి పార్లమెంటు వ్యాప్తంగా జనసేన శ్రేణులందరూ కూడా ఇక్కడ అతి దగ్గరలో ఫ్యాప్ దగ్గర ఉన్నారు. ఎవరు ఇక్కడ రాలేదే. దట్ ఈజ్ జనసేన పార్టీ. ఓన్లీ వీర మహిళలే. పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళ మాట్లాడింది, కేవలం వీర మహిళలే, అది కూడా కాకినాడ సిటీ ఒక పిఠాపురం నుంచి రావడం జరిగింది. కానీ ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు వస్తే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసు కూడా మరి ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసు వారికి ముందుగానే తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇటువంటి మాటలు కట్టడి చేయవలసిందిగా పోలీసు వారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే అలా తీసుకుంటాం. సో చూసారు కదండి, ఏదైతే బొజ్జ ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలు పైన దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా వీర మహిళలందరూ తమ శాంతియుత నిరసన అయితే ఇక్కడ తెలియజేస్తున్నా సరే మళ్ళీ రీల్స్ పోస్ట్ చేస్తూ వీళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని, ఇటువంటి వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వీళ్ళంతా చెబుతూ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.